2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో నాగార్జున రెడ్డి గారు, చెప్పు. ఫస్ట్ సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్న బడ్జెట్ రానే వచ్చింది. ఎస్, నిన్న రాత్రి నువ్వు వచ్చినప్పుడు మనం బడ్జెట్ని గురించి డిస్కస్ చేసాము. తెలిసినంత వరకు డిస్కస్ చేశాము. 3 ప్రధానమైనటువంటి ఫిగర్స్ ఉంటాయి. ఈ రంగానికి ఇంత, ఈ రంగానికి ఇంత ఎలకేట్ చేస్తారు. ఒకటో రెండో కొత్త స్కీములు పెడతారు. తమిళనాడు, అస్సాము, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు కొంచెము ఒక 10 రూపాయలు ఇస్తారు. టూరిజం ఇండస్ట్రీకి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి చేస్తుందో లేదో తెలియదు. సంగతి సమాచారం చెప్పుకున్నాం కదా మనం. దీనికి ఇంత, దీనికి ఇంత అని అండ్ చెప్పుకున్నాం. దాంతోపాటు టూరిజం డెవలప్ చేస్తే చాలా మంది యువతకి ఉపాధి కూడా దొరుకుతుంది. బట్ అక్కడ డెవలప్ అయ్యేటువంటి అవకాశం చేస్తే బాగుంటుందని చెప్పి సజెషన్ చేశారు కూడా. అవును, 1 కోటి మంది అందులో మెడికల్ టూరిజం ఒకటి, జనరల్ టూరిజం ఒకటి, అన్ని మెడికల్ టూరిజం, ఎకో టూరిజం, ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం. ఎస్, టెంపుల్ టూరిజం అంటే ఏంటంటే ఉదయ్పూర్, జోధ్పూర్ లాంటి ప్లేసెస్, కొనార్క్లో ఉండేటువంటి సూర్య దేవాలయం, అవును, తమిళనాడు, కర్ణాటకలో ఉండేటువంటి చాలా దేవాలయాలు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, చిదంబరము, రామేశ్వరం టెంపుల్, బృహదేశ్వర ఆలయం యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసింది. అవన్నీ చిన్న చిన్న టౌన్స్ అనమాట. అది టూరిజంకి మంచి పొటెన్షియల్. మనం ఏం చెప్పుకున్నాం చివరిలో, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి ఎవరైనా కనుక పోతుంటే వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ లాంటిది కనుక ఇస్తే అది తరతరాలకు కూడా పాలే ఇదైపోతుంది. వాడి పాస్పోర్ట్ నెంబరు, వాడి పేరు, వాడి కంట్రీ పేరు రాస్తే చాలు, ఒక చిన్న గిఫ్ట్ కింద ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం కదా. చెప్పారు. అది టూరిజం దాని గురించి కూడా అని చెప్పింది కదా. అవును, అరకు వ్యాలీ దాని గురించి కూడా వచ్చింది. ఎస్, తర్వాత మనకి అదే ఒక పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ ఉంది కదా మనకి. ఆ పులికాట్ లేక్ని అఫ్కోర్స్ చాలా వరకు ఆక్యుపై చేసి చేపలు, రొయ్యలు పెంచడం మొదలుపెట్టారనుకో. సైబీరియా నుంచి వస్తాయి బోట్స్. అవును, 6,000-7,000 కిలోమీటర్ల దూరం నుంచి ట్రావెల్ చేసి అవి వచ్చి పిల్లల్ని పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. అదొక పెద్ద వింత అనమాట. గ్రేట్ మైగ్రేషన్స్ అంటారు వాటిని. ఆఫ్రికాలో కూడా జరుగుతుంది గ్రేట్ మైగ్రేషన్ అని. కొన్ని లక్షలు అనమాట వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి. అలాంటి దాని గురించి కూడా మనం చెప్పారు. సరే, దాని గురించి ఆమె కూడా ప్రస్తావించింది. ఈ విధంగా ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది మీరు. ఎక్స్పెండిచర్ ఈ విధంగా ఉంది, అండ్ దాంతోపాటు రెవెన్యూ కూడా ఈ విధంగా ఉంది, అండ్ మార్జిన్ కూడా ఓవరాల్గా ఇదిగో ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పారు. 53 పాయింట్ సంథింగ్ అనే ఫిగర్ కూడా మీరు చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టే ఇన్ని లక్షల కోట్లు అనేది నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి, అంటే మీరు ఏ విధంగా అయితే అంటే ఆ ప్రెడిక్షన్ చెప్పడం జరిగిందో ముందు రోజు రాత్రి మీరు నేను చేసినటువంటి వీడియో ఎవరైనా సరే చూడొచ్చు అది. సో దానికి ఇంచుమించుగా అదే వచ్చింది సార్. అంటే అంత ఇదిగా ఏ విధంగా చెప్పగలిగారు? అంటే ఇప్పుడు బడ్జెట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఓవరాల్గా? అందులో ప్లస్లు మైనస్లు అంటే ఏం చెప్తారు? బడ్జెట్ అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 112 ప్రకారము ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్కి ఉండేటువంటి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడాను మీట్ కాలేదు. ఫండమెంటల్గా బడ్జెట్లో ఏముండాలి? ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అప్పు ఎంత. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏ మార్గాల్లో వస్తుంది, ఖర్చు దేని ఖర్చు పెడుతున్నాం. మినిమం థింగ్స్ కదా అవి. ఆ మినిమం థింగ్స్ కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు బడ్జెట్లో. ఇన్కమ్ ట్యాక్స్లో ఇంట్రెస్ట్ని గురించి, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అంటే దాన్ని యాక్ట్ అంటారు, లేదు కోడ్ అంటున్నారు, దాని గురించి ఇది తగ్గించాము, అది పెంచాము, అలా చేశాము, ఇలా చేశామని చెప్పిందే కానీ ఒక సామాన్య మానవుడికి కావాల్సినటువంటి ఫిగర్స్ ఏవీ లేవు. ఇప్పుడు ఒక రైతు చూస్తున్నాడు అనుకో, ఈ బడ్జెట్ మూలకంగా నాకు ఏంటన్నా ఉపయోగం ఉందా అని ఒక రైతు ఆలోచిస్తాడు. అగ్రికల్చర్కి ఎంతగా అలాట్ చేశారన్నది లేదు, అందులో లేదు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫిగర్స్ ఎక్కడా కూడా దీనికింత అనేటువంటి దానికి అలొకేషన్ అనేది పర్టికులర్గా చెప్పినట్టు ఎక్కడా కనిపించలేదు మనకి. లేదు, చెప్పలేదు. ఎందుకు అంటారు? అసలు ఇష్టం లేదు వాళ్ళకి చెప్పడం, అంతే. ఎందుకంటే పార్లమెంట్లో డిబేట్ మొదలవుద్ది. వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు అలాట్ చేస్తున్నాము ఈ బడ్జెట్లో అంటే క్వశ్చన్లు వస్తాయి. విచిత్రం ఏంటో తెలిసిన, నేను కూడా బడ్జెట్ చూశాను. నేను ఆమె ఏదన్నా ఒక టాపిక్ ఎత్తంగానే కస్టమ్స్ డ్యూటీ అని ఎత్తంగానే కస్టమ్స్ డ్యూటీ అనగానే దడ కొడితే ఉపయోగం ఏముంది, ఏం చెప్తుందో వినాలిగా. అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని అనగానే ఏంది టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్సా ఇంపోర్ట్సా, రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా, నువ్వేం చేస్తున్నావు చెప్పాలిగా. చెప్పకముందే దడ 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 ఉపయోగం ఏముంది? అది ఎట్టా అనిపించిందంటే నాకు, అది ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం తెలుగులో సామెత ఉంటుంది, అట్టుందనమాట. మీకు అనిపించిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి సార్ వీటిలో? నాకైతే ప్లస్లు అంటూ ఏమీ అనిపించలేదబ్బా. ఓకే, ఒక సామాన్య మానవుడికి ఉపయోగపడేటువంటిది, టచ్ అయ్యేటువంటిది ఏదీ లేదు. ఓకే, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతాయి.
కానీ తమిళనాడులో, కేరళలో ఎలక్షన్ అనేటువంటిది ఇంకొక 20 రోజుల్లో వస్తాయి అనంగా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గిస్తాయి. పైగా ఏముంది దాని మోహం? అవును. ప్రతి సంవత్సరం కూడాను పెట్రోలు, డీజిలు, ఆల్కహాలు, మద్యము, బీరు, బ్రాందీ, సిగరెట్లు, పాన్ మసాలాల మీద రేట్లు పెరుగుతూనే ఉంటాయి. బడ్జెట్కి ఉండాల్సినటువంటి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది కూడాను ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదు. ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ మీ ఓవరాల్ వ్యూ ఏంటి సార్ దీని మీద? అదే చెప్తున్నాను కదా, ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి ఏ లేవాడా. మీరు బయటికి పోయేటప్పుడు పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు తీసుకొని పోండి, పోతూ పోతూ మీ సెల్ ఫోన్లు కూడా తీసుకొని పోండి అని చెప్తున్నాను. ఎంపీలకు కూడాను సెల్ ఫోన్లు బయట పెట్టి మీరు పార్లమెంట్లోకి రండి అనేసి అంటే అంతకంటే అవమానకరమైన విషయం ఏమైనా ఉంటుందా నాగరాజు? అంటే అఫ్కోర్స్ అది కూడా మన వాళ్ళు చేసిన తప్పే. ఎందుకు ఆ విధంగా చేశారంటే అక్కడ బడ్జెట్ చదువుతూ ఉంటారు, పార్లమెంట్లో ఏదో బిల్లు ప్రవేశపెడతారు, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళేమో అసలు ఆమె ఏ సంగతి చెప్పకుండానే ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఏంది ఇన్కమ్ ట్యాక్స్? నీ పాడే పచ్చి బదులు ఏమన్నా ఉందా? సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ. ఏంది కస్టమ్స్ డ్యూటీ? ఇవన్నీ తెలిసిన పదాలే. విద్యుత్ శక్తి, సాఫ్ట్వేర్, డేటా సెంటర్. ఏంది డేటా సెంటర్? సోది స్వామి, అంతకంటే ఏం లేదు. ఒక రకం ఒక మాటలాగానే చెప్పాలంటే సొల్లు ఎక్కువ, సోది ఎక్కువ, విషయం తక్కువ. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇప్పటికే నాకు కనీసం ఒక 20 మంది ఫోన్ చేసి అడిగారు, మీ ఒపీనియన్ ఏంది, మీ ఒపీనియన్ ఏందని. అయ్యా నీకు పాజిటివ్గా చెప్పాలా, నెగిటివ్గా చెప్పాలా అని చెప్పని అడిగాను నేను. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి సార్ అన్నారు. నా ఇష్టం కాదు, నీ ఇష్టం ఏంటో చెప్పు. నేనేం చెప్తే నువ్వు సంతోషిస్తావే, నేనేం చెప్తే నువ్వు సంతోషిస్తావే, చెప్పవా బాబు అని చెప్పాల్సి వస్తుంది. ఏమీ లేదు ఆ బడ్జెట్లో. మనం చెప్పుకున్నావా సామాన్య మానవుడికి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఎగ్జామ్షన్స్లు ఏమీ ఉండవని చెప్పుకున్నావా? అవును. అదే జరిగిందా? అదే జరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని చెప్పామా? అదే జరిగిందా? కొత్తగా 1, 2 పథకాలు అని చెప్పుకున్నామా? అలాంటి పథకాలు కూడా ఏమీ అనౌన్స్ చేసినట్లేదు. టూరిజం ఇండస్ట్రీని గురించి మనం చెప్పుకున్నాము, దాని గురించి ఆమె టచ్ చేసింది. రైల్వేస్కి 2 లక్షల కోట్లు బడ్జెట్లో అని చెప్పాం. ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడార్స్ అని కూడా చెప్పుకున్నాగా, చెప్పారు. ఆమె కూడా ప్రస్తావించిందండి. హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకి, పూణేకి, అదే వందే భారత్ ట్రైన్స్, హై స్పీడ్ ట్రైన్స్, దాని గురించి చెప్పింది. బాబు టికెట్లు కొనుక్కొని ప్రయాణం చేయండి బాబు, టికెట్లు కొనకుండా ప్రయాణం చేయకండి, ప్యాసింజర్ ట్రాఫిక్ మీద నష్టం వస్తుంది, ఫ్లైట్ ట్రాఫిక్ మీద రైల్వేస్కి లాభాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇది మంచి కార్యక్రమం అని కూడా చెప్పుకున్నాగా. ఇప్పుడు నీకు ఆ బడ్జెట్ చూసిన తర్వాత డిఫెన్స్కి ఎంత కేటాయించారో తెలుసా? చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్కి ఎంత కేటాయించారో తెలుసా? విద్యకి ఎంత, వైద్యానికి ఎంత, గ్రామీణాభివృద్ధికి ఎంత, ఎలక్ట్రిసిటీకి ఎంత, సైన్యానికి ఎంత, వడ్డీ ఎంత కడుతున్నావు? ఎక్కడన్నా నీకు ఆ ఫిగర్ కనపడిందా? కనిపించలేదు. మరి ఇంకా ఫిగర్లు లేకపోతే నీకు దాని బడ్జెట్ అని ఎట్టంటావు? ఒక్క ఫిగర్ కూడా లేదు. 53 లక్షల కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్ అని నేను మనం చెప్పుకున్నాం, ఎవరైనా చూసుకోవచ్చు. అవును. ఆమె చెప్పింది ఎంత? 53,50,000 కోట్లు అని చెప్పింది. ఆ ఒక్క ఫిగర్ బాగుంది. మరి మిగిలిన ఫిగర్లు అయ్యి ఎంఎస్ఎంఈకి ఎంత, విమెన్కి ఎంత ఇచ్చారు? ఎంఎస్ఎంఈకి మేము అది చేసాము, ఇది చేసాము, సంగతి సమాచారం అని చెప్పిందే కానీ మిగిలినవన్నీ ఎక్కడా చెప్పలేదు. మనం ఏం చెప్పుకున్నాం? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ 1,00,000 కోట్లు ఆయన కేటాయించుకుంటాడని చెప్పామా? చెప్పారు. మరి ఆమె చెప్పాలి ఆ సంగతి. అగ్రికల్చర్కి 1,00,000 కోట్లు అని చెప్పుకున్నాం, ఆమె చెప్పాలిగా సంగతి. విద్యకి 1,00,000 కోట్లు అనుకున్నాం, చెప్పాలిగా. ఏమీ చెప్పకపోతే అది బడ్జెట్ ఎట్టయితుంది నాగరాజు? ఫండమెంటల్ థింగ్స్ కదా నాగరాజు. అది ఫండమెంటల్ థింగ్స్ కూడా చెప్పకుండా దాచేయాల్సినటువంటి నెసెసిటీ ఏంటి? ఎందుకు దాచేశారు అంటే అన్నిటికంటే పెద్ద ఫిగర్ వడ్డీ, 14 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ. అది కనుక చెప్పారనుకో ఓ అని లేచిపోతారనమాట పార్లమెంట్లో. అపోజిషన్ వాళ్ళకి ఏమైందంటే అపోజిషన్ వాళ్ళకి శుద్ధి ఇచ్చినట్టు అవుద్ది. అందుకని ఆ ఫిగర్లు ఏవి చెప్పలేం. ఎందుకు చెప్పలేదు ఆ ఫిగర్స్ అంటే ఆమె చెప్పకపోవడానికి కారణం ఏందా బాబు అనేసి అంటే అన్నిటికంటే పెద్ద ఫిగర్ వడ్డీ. 200 లక్షల కోట్ల రూపాయల అప్పు మీద 7% వేసుకున్నా కానీ నీకు 14 లక్షల కోట్ల రూపాయలు కేవలం వడ్డీ. అందుకనే చెప్పలేం. కనీసం కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఇంత వస్తుందని చెప్పాలి కదా. మనం 12 లక్షల కోట్లు వస్తుందన్నాము, జిఎస్టీ 12 లక్షల కోట్లు అన్నాము, కస్టమ్స్ డ్యూటీ నుంచి ఒక 5 లక్షల కోట్లు అని చెప్పాము, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అమ్మేస్తే 5 లక్షల కోట్లు అని చెప్పాము. మనం క్లియర్గానే చెప్పాం ఆ ఫిగర్స్. అవును. నీకు ఆ ఫిగర్ ఒక్కటన్నా కనపడిందా అందులో? మరి దాని బడ్జెట్ అని ఎట్టా అంటావు నువ్వు? భారత రాజ్యాంగం ప్రకారం ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టారు. విచిత్రం ఏంటంటే క్యాబినెట్లో దీన్ని ఎట్టా అప్రూవ్ చేశారో వాళ్ళకి తెలుస్తాయి ఆ ఫిగర్లని, క్యాబినెట్లో ఉండే వాళ్ళకి. బట్ ఎంపీలకు తెలియాలిగా. ఎంపీలకు కూడా నా ఫిగర్లు అయ్యి తెలియవు. బయటకు వెళ్ళేటప్పుడు పుస్తకాలు తీసుకుని వెళ్ళండి, సెల్ ఫోన్ పట్టుకుపోండి, మర్చిపోయారు అని చెప్తే అట్ట
వాళ్ళు సెల్ ఫోన్ వాళ్ళు తీసుకోవాలని సంగతి వాళ్ళు తెలియదా? వాళ్ళు అసలు పార్లమెంట్లోకి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ అనేది కార్లో డ్రైవర్కి ఇచ్చి వస్తారు. ఇంక సెల్ ఫోన్ తీసుకెళ్ళండి అని చెప్పేదే ఉంది. పుస్తకాలు ప్రింట్ చేస్తారు, అదొక 100 పేజీలు 200 పేజీలు ఉంటుంది, అందులో మైన్యూట్గా ఇస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా ఎంత మైన్యూట్గా ఇస్తారంటే హైదరాబాద్లో ఉండేటువంటి JNTU జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ సంవత్సరం మేము 23 లక్షల రూపాయలు కేటాయించామని ఉంటుంది. అంత మైన్యూట్గా అంత డీటెయిల్గా ఉంటాయి, అన్నీ రాస్తారు అందులో. అంత డీటెయిల్గా లేకపోయినప్పటికీ ఫైన్ ప్రింట్ అంటారు దాన్ని, అంత డీటెయిల్గా లేకపోయినా కనీసం బేసిక్ ఫిగర్స్ అన్నా చెప్పాలిగా. కొన్ని అంటే ప్రాజెక్ట్స్కి ఎంతను, లేదంటే మీరు ఇందాక అన్నట్లు కొన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు IT నుంచి ఇంతను, కొన్ని ప్రాజెక్ట్స్కి ఎంతను, గవర్నమెంట్ స్కీమ్స్కి ఎంతను, లేదంటే విమెన్కి ఎంతను, రైల్వే ప్రాజెక్ట్స్కి ఎంతను, వీటికి ఇంతకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డేటా అన్నా సరే ఇస్తారు, కానీ ఆ క్యాలిక్యులేషన్స్కి సంబంధించింది మాత్రం ఎక్కడా రాలేదు. మరి ఇంకా దాని మూలంగా ఉపయోగం ఏముంది? నిన్న మనం ఏం చెప్పుకున్నాం, అంతకుముందు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండేటువంటి పొటెన్షియాలిటీని రికగ్నైజ్ చేసి 20 సంవత్సరాల పాటు ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చారు. అదేవిధంగా టూరిజం కనుక ఇస్తే 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పారు. ఆమె టచ్ చేసింది దాని గురించి, కానీ దానికి ఎంత ఎలకేట్ చేశారనేటువంటిది ఆమె చెప్పలా. అవునా? అదానీలకి అంబానీలకి బెనిఫిట్ చేయడానికి అనుకూలంగా బడ్జెట్ ఉంటుంది అని మనం చెప్పారు. ఇవాళ ఏం చేసింది ఆ బడ్జెట్లో? క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్స్ ఉండేటువంటి వాళ్ళకి 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇచ్చేసింది. 20 సంవత్సరాల పాటు అదానీ డేటా సెంటర్ వచ్చింది కదా. సరే, వాళ్ళు ఏదో గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చాము, 87,000 కోట్ల రూపాయలు, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, పాడు పచ్చివదల పిండా కూడా ఆల్ థ్రాష్, పచ్చి అబద్ధాలు తీసి అలాంటి డేటా సెంటర్స్కి పన్ను రాయితీలు ఇచ్చారు, మంచిదే. హై స్పీడ్ ట్రైన్స్ వేస్తున్నామన్నారు, మంచిదే. పోలవరానికి ఏం చేశావు? లేదు. కానీ ఫైన్ ప్రింట్లో ఉంటుందంటారు. మరి ప్రజలకు తెలియాలి కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చూసేది అదే. నా స్టేట్కి ఏమొచ్చిందని చూస్తారు నాలాంటి వాళ్ళు. పోలవరం సంగతి ఏమైనా చెప్పారా? కొత్త రైల్వే మార్గాలు ఏమైనా వస్తున్నాయా? నేషనల్ హైవేస్ ఏమైనా వస్తున్నాయా? ఉన్నాయి ఏమన్నా ఎక్స్పాండ్ చేస్తున్నారా? ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీ ఏమైనా పెడతారా? ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారుగా. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటిది ఎక్కడ అసలు మచ్చుకకు కూడా ఎక్కడ ఒక మాట కూడా లేదు. జనాలందరూ దీంతో పాటు స్టాక్ మార్కెట్ ఏమైంది అనుకుంటారు. 1000 పాయింట్స్ తగ్గింది. ఏదో ఆశాభావంతో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఒకటేసారి. అంతేగా. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని టచ్ చేసింది, మంచిదే, మంచి రంగం, బాగా అభివృద్ధి చెందింది. మన హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మనకు తెలుసు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కానీ, అరబిందో కానీ, ఇంకోటి కానీ ఉంటాయి. ఇప్పటికీ కూడాను మనము APIs అంటారు, APIs యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు. వాటిని 70% చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. అవన్నీ మన ఇండియాలో కనుక తయారు చేస్తే డాలర్స్లో పే చేసే పని ఉండదు మనకి. దాని గురించి ఆమె టచ్ చేసింది, మంచిదే. హై స్పీడ్ రైళ్ళు అన్నది మంచిదే. ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ కారిడార్, ప్రత్యేకంగా గూడ్స్ రైళ్ళకి మనం కూడా మన వీడియోలో చెప్పుకున్నాం, ఆమె కూడా అదే చెప్పింది. అవును. సో అన్నీ టాలీ కావాలనేం లేదు. నేనేమంటానంటే కనీసం నువ్వు వ్యవసాయానికి ఎంత కేటాయించావో చెప్పమ్మా నిర్మలమ్మా అని అడుగుతున్నా. అది కూడా చెప్పకపోతే ఎట్ట నువ్వు? మనం సైన్యానికి 8 లక్షల కోట్లు అని చెప్పుకున్నాం, కనీసం అదన్నా చెప్పాలి కామా. బ్రహ్మోస్ తయారు చేయడానికి, ఆకాష్ తయారు చేయడానికి, పృథ్వీ తయారు చేయడానికి, S-400 సిస్టమ్స్ లాంటివి కొనుక్కోవడానికి, రాఫెల్ యుద్ధ విమానాలకి 2 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచరు దీనికోసం అని చెప్పాలిగా. చెప్పాలి. అది కూడా చెప్పలా. మరి దాన్ని నువ్వు బడ్జెట్ కాపీ అని ఏమంటావు? ఏదో చెయ్యాలి కాబట్టి చేశారు, అంతే. దట్స్ ఆల్. సో ఓవరాల్ ఇది నా ఒపీనియన్. మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పుకొని ప్రజల ఉద్దేశం ఏంటో కూడా అడుగుదాం కామెంట్స్ రూపంలో. మనం చేసినటువంటి బడ్జెట్లో ఫిగర్స్ మనకు తెలిసినంత వరకు క్లియర్గా ఇచ్చాం, చాలా క్లియర్గా. 53 లక్షల కోట్లు, 17 లక్షల కోట్లు మళ్ళీ అప్పు చేయక తప్పదు. ఇప్పటి వరకు 200 లక్షల కోట్ల అప్పు ఉంది. దాని మీద 14 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఇంట్రెస్ట్ కట్టాలి. సైన్యానికి 8 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5 లక్షల కోట్లు, సబ్సిడీస్కి 3 లక్షల కోట్లు, రైల్వేస్కి 2 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2 లక్షల కోట్లు, ఇండస్ట్రీస్కి 2 లక్షల కోట్లు. ఆ అంబానీ అదానీల సంగతి కూడా చెప్పుకున్నాగా మనం. చెప్పారు. పబ్లిక్ సెక్టార్ని అమ్మడం మూలకంగా 5 లక్షల కోట్లు చెప్పుకున్నాగా. కనీసం ఆ ఫిగర్లు కూడా చెప్పరానా? కార్పొరేట్ని దూచిపెట్టడం కోసం ఇదంతా చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు క్లియర్గా. అదానీలకి అంబానీలకి బెనిఫిట్ చేయడానికి కోసం చేస్తారా బాబు అని చెప్పామా? అవును. ఆమె దాన్ని కూడా చెప్పలా. డేటా సెంటర్స్కి 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు నేను కూడా ఆహ్వానిస్తా, కాదని నేను అంటలా. కానీ ఆ డేటా సెంటర్లు ఎవరు పెట్టారు? నువ్వు నేను పెడితే ఇయ్యరు స్వామి. దానికి రూల్స్ రేపు ఫిక్స్ చేస్తారనమాట. కనీసము 1,00,000 స్క్వేర్ ఫీట్లో ఆ డేటా సెంటర్ ఉండాలి, 10,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలి అని పెడతారు.
నాలాంటోడు నీలాంటోడు ఒక చిన్న డేటా సెంటర్ పెట్టుకుంటే నీకు నాకు బెనిఫిట్ రాదు. దాని మూలంగా ఉపయోగం ఏముంది? అది అదానికి అంబానీకి అట్టంటి వాళ్ళకి ఉపయోగం, నీకు నాకేముంటుంది? పోనీ నీకు నాకు లేకపోయినా పర్వాలేదు, టీసీఎస్ లాంటి వాళ్ళకి మహేంద్ర సత్యం వాళ్ళకి వచ్చిందనుకో మంచిదే, దానికి బెనిఫిట్ ఇచ్చిందాం. ఇన్కమ్ ట్యాక్స్ని గురించి ఏ డేట్లో ఫైల్ చేసుకోవాలి, దానికి ఎగ్జామ్షన్ ఏంటి, ఈ ట్యాక్స్ తగ్గించాము అది పెంచాము, అప్పీల్స్లో ఈ విధంగా ఉండాలి, ఇంతకుముందు 20% కట్టాల్సి వచ్చేది ఇప్పుడు 10% కట్టమన్నది, అట్లాంటివి చెప్పింది. కానీ ఒక సామాన్య మానవుడికి ఎందుకు అవన్నీ వేస్ట్ కదా. సామాన్య మానవుడు ఏం ఆలోచిస్తాడు? నేను ఇంట్లో రెఫ్రిజిరేటర్ కనుక కొనుక్కుంటే ఇంతకుముందు 10,000 అన్నారు, ఇప్పుడు ఏమన్నా 9,000కి వస్తుందేమో అని ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తారండి డెఫినెట్గా. అదేమి లేదు అందులో. ఇంక దాని మూలంగా దాని బడ్జెట్ మూలంగా ఉపయోగం ఏంది? ఆ మాత్రానికి దానికి ఇంత హడావుడు ఎందుకు? ఏదో సామెత చెప్తారు సార్, మన తెలుగులో సామెత చెప్తారు సార్, ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావుడు అన్నట్టే ఉంటుంది అది. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. నిన్ననే మనము డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిన్న మా రాత్రి ఈవినింగ్ నువ్వు నా ఇంటికి వచ్చి చేసుకొని పోయి నువ్వు 10 o'clock అప్లోడ్ చేసిన దానికి ఎంత వ్యత్యాసం ఉందనేది గమనించండి. బడ్జెట్ అంటే ఆ విధంగా ఉండాలి. ఆ ఫిగర్లన్నీ ఏమీ లేకుండా దాని బడ్జెట్ అని ఎట్లా అంటావు? అంటే ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను సార్. అంటే నేను మీరు చెప్పింది చాలా డీటెయిల్గా ఉంది, అది కూడా పెడతాను నేను ఒకసారి. అండ్ మీరు చెప్పిన నేను సంతోషించింది ఏంటంటే 53 లక్షల కోట్లు టోటల్ బడ్జెట్ అన్నాను, ఆమె కూడా అదే చెప్పింది. ఒక విషయం టాలీ అయింది. టూరిజం గురించి నేను చెప్పాను, పొటెన్షియాలిటీని గురించి ఆమె దాన్ని టచ్ చేసింది, సంతోషించదగ్గ విషయం. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని గురించి మనం చెప్పుకున్నాము. ఏపీఐస్ అనేటువంటిది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అది ఇండియాలోనే తయారు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చెప్పుకున్నాము, అది కూడా ఆమె టచ్ చేసింది. ఉండవలసిన ఫిగర్స్ ఏవి అందులో లేవు. నేను చెప్పింది అంటే తప్పేమైనా ఉందో చెప్పున్నా? తప్పేం లేదు. 53-54 లక్షల కోట్లు ఉంటుందయా నాగరాజు, ఇదిగో ఈ బేరసారాలు ఎందుకు కానీ 53 లక్షల కోట్లు వేసుకో అన్నా. అవును, ఆమె చెప్పింది ఎంత? 53,50,000 కోట్లు. మరి ఫిగర్స్ టాలీ అవుతున్నాయా లేవా? దగ్గరగా. నా సంతోషం ఏంటంటే కనీసం నేను ఫోర్కాస్ట్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఉపయోగించిన ఫిగర్స్ అనేది కొన్ని టాలీ అయినారా బాబు అని సంతోషం. కానీ ఓవరాల్గా ఏంటి అంటే మసిపూసి మారేడుకాయ చేశారు. 545 మంది ఎంపీలకి 250 మంది రాజ్యసభ మెంబర్లకు కూడాను ఫిగర్స్ ఏమీ తెలియకుండా, దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు కూడాను ఏ రంగానికి ఎంత కేటాయించారనేటువంటిది తెలియకుండా మూసేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ సోమవారం 11 గంటలకు కలుద్దాం అని చెప్పి ఒక చిలకన నవ్వి ఎవరి దావన ఓడిపోయాడు. ఇంకా దాని గురించి నువ్వు నన్ను స్టూడియోకి పిలిచి ఈ టైంలో మీరు విశ్లేషణ చెప్పండి సార్ అంటే పాడు పచ్చిపత్రులు పెండాకుడు, ఏం విశ్లేషణ చెప్పంటావు నన్ను? నేను చెప్పిన ఫిగర్లకి ఆ ఫిగర్లు దగ్గరగా ఉన్నాయా లేవా అంటే మనం విశ్లేషణ చేయొచ్చు. 14 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది వడ్డీ కట్టాల్సి వస్తుంది. అన్నిటికంటే పెద్ద ఫిగర్ అదే కాబట్టి మిగిలిన ఫిగర్లు ఏవి కూడా చెప్పలేదాం. చూద్దాం సార్. అంటే మన ఆడియన్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ఏం షేర్ చేస్తారనేది, ఎందుకంటే మీ విశ్లేషణ గురించి చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు బాహాటంగా మీ ఓవర్ వ్యూ మీరు చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ టైంలో కూడా మీరు ఇచ్చినందుకు. చూద్దాం మన ఆడియన్స్ ఏమనుకుంటారు అనేది. రైట్, దీని మీద అవసరమైతే ఇంకా 1-2 వీడియోలు కూడా చేయొచ్చు. ఇవాళ రాత్రి అన్ని ఛానల్స్లో కూడా చేస్తూనే ఉంటారు. నేను నీ మీద ప్రేమతోటి, నీ మీద ఉన్నటువంటి అభిమానంతో, నీకు నాకు ఉన్నటువంటి 6 సంవత్సరాల అనుబంధాలను దృష్టిలో పెట్టుకొని 4-5 టీవీ ఛానల్స్లో అడిగారు నన్ను. అయినా కానీ నేను నీ దగ్గరికే వచ్చా. కారణం ఏంటి? నిన్న రాత్రి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేశాం. ఇవాళ ఆమె బడ్జెట్లో ఏం చెప్తుందిరా బాబు అన్న ఉద్దేశంతో నీ దగ్గరికే వచ్చా నేను. కొన్ని ఫిగర్లు అయితే టాలీ అవుతున్నాయి. నేను ఒకటి టూరిజం గురించి నేను ప్రపోజ్ చేస్తే బాగుంటుందన్నాను, అది కూడా టచ్ చేసింది. అరకు వ్యాలీకి సంబంధించింది కూడా ఆమె చెప్పింది. రైల్వేస్ని గురించి చెప్పుకున్నాం, ఆమె దాని గురించి చెప్పింది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఏపీఎస్ని గురించి చెప్పుకున్నాం, అది ఆమె చెప్పింది. కానీ ఫిగర్లు అయ్యి చెప్పలా. అదాని అంబానీల గురించి కూడా చెప్పుకున్నాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చెప్పుకున్నాగా మనం. అట్లాంటి ఏమీ చెప్పలా. కనీసం వడ్డీ 14 లక్షల కోట్ల రూపాయల వడ్డీ అనే మాట కూడా చెప్పలా. పోనీ అది చెప్పపోయావు పెద్ద ఫిగర్ కాబట్టి. భారతదేశ రక్షణ కోసం సైన్యానికి 8 లక్షలు కేటాయిస్తున్నాను నేను అనే మాట కూడా చెప్పలేదయ్యా. ఇంకా దాన్ని నువ్వు బడ్జెట్ అని ఎట్లా అంటావు? అది బడ్జెట్ కానే కాదు. సందమామ కథ అంటే సందమామ కథ కూడా కాదు. చివరికి సందమామ కథలో చివరిలో ఒక నీతి అన్న ఉంటుంది, అది కూడా లేదు. చూద్దాం సార్. అంటే దానికి మనము ఏ పేరు పెట్టలేము బా. దాన్ని బడ్జెట్ అనలేము, బడ్జెట్ కాదు అని అనలేము, చందమామ స్టోరీ అనలేము, ఏది అనలేము. దానికి ఏదైనా కొత్త పదం అనేది మనం ఇన్వెంట్ చేయాలి. కింద మన వాళ్ళు ఏమైనా పెడతారో, కొత్త పేరు ఏదన్నా దాన్ని ఇన్వెంట్ చేయాలి. చూద్దాం మన వాళ్ళు ఏమైనా పెడతారేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం సార్. నమస్తే.